ఎక్స్‌పైరీ డే ఆప్షన్ సెల్లింగ్. బేసిక్‌గా ఎక్స్‌పైరీ డేస్‌లో ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మాత్రం కొంచెం ఫియర్ ఉంటది. ఎందుకంటే ఆ వాలటాలిటీని తట్టుకోలేం. బికాజ్ సడెన్‌గా మార్కెట్స్ చాలా వైల్డ్‌గా మూవ్ అవుతుంటాయి. మీరు చూస్తే నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ సడెన్‌గా ఒక 400-500 పాయింట్స్ మూవ్ అయిపోతుంటాయి. అండ్ డ్రాప్ అయినేటప్పుడు కూడాను హెవీగా డ్రాప్ అయిపోతుంటాయి కూడాను. ఆ టైంలోని ఒక సైడ్ ప్రీమియం మీరు ఒకవేళ గాని స్ట్రాంగిల్ పొజిషన్స్ తీసుకుంటే ఒక సైడ్ ప్రీమియం వచ్చేసరికి డ్రాస్టిక్‌గా డికే అయిపోతది. ఇంకో పక్క మాత్రం చాలా హ్యూజ్ వేలో లాస్‌లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంట్రిన్సిక్, ఎక్స్‌ట్రిన్సిక్ వాల్యూస్ చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతుంటాయి ఎక్స్‌పైరీ డే రోజు. లైక్ సెల్లింగ్ చేసేటప్పుడు. కానీ ఎక్స్‌పైరీ డే రోజు కాకుండా ఆ ముందు రోజు గాని మనం సెల్లింగ్ పొజిషన్స్ తీసుకొని ప్రాపర్ వేలో చేయగలిగితే డెఫినిట్‌గా కొంతవరకైనా గానీ మనం రిస్క్‌ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకునేటట్టు అవుతామా లేదా? ఎగ్జాక్ట్‌లీ అండి మన స్ట్రాటజీ అదే. ఎక్స్‌పైరీ డే ముందు రోజు స్ట్రాటజీని ఇనిషియేట్ చేసి ఎక్స్‌పైరీ డే రోజు ఎగ్జిట్ చేసేటట్టు కండిషన్స్ ఏంటి? ఎట్లాంటి టైప్ ఆఫ్ సినారియోస్‌లో మనం వర్క్ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయగలం? ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి? ఏ విధంగా ట్రేడ్ చేయాలి? వీటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో అయితే మాత్రం నేను మీకు చెప్తాను. మీ అందరికి ఇంకోటి కూడా చెప్పాలి. మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నేను స్టాక్ మార్కెట్ మీద ఫ్రీగా సిరీస్‌ని అయితే మాత్రం చేయడం మొదలుపెట్టాను. అయితే ఒకటి నేను స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీద సిరీస్ చేశాను. మీరు పక్కన డిస్‌ప్లే అవుతుంది చూడొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా చేశాను. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి మీరు మీ ఓన్‌గా ఫండ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నంత వరకు కూడా నేను చేశాను. ఓకే. దాని తర్వాత అందులో రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఎట్లా చేయాలో కూడా చేశాను. టెక్నికల్ అనాలిసిస్, ఇంట్రాడే ట్రేడ్స్, పొజిషనల్ ట్రేడ్స్, స్వింగ్ ట్రేడ్స్, ఈక్విటీలో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, సో ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, వాల్యూమ్ అనాలిసిస్, ఇండికేటర్ స్ట్రాటజీస్, ఆస్కిలేటర్ స్ట్రాటజీస్ అన్నీ కూడా చేసా. టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ వచ్చేసరికి అక్కడ డిస్ప్లే అవుతుంది మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఎఫ్&ఓ సిరీస్ చేస్తున్నాను. ఎఫ్&ఓ సిరీస్లో ఎఫ్&ఓ బేసిక్స్ నుంచి మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసుకుంటూ వచ్చిన గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్, ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్, ఇప్పుడు సెల్లింగ్ స్ట్రాటజీస్ అవుతున్నాయి. సో ఈ సెల్లింగ్ స్ట్రాటజీస్లో ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను ఇంట్రాడే స్ట్రాటజీ చెప్పాను, ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ చెప్పాను, పొజిషనల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ చెప్పాను. ఇప్పుడు ఈ ఎక్స్‌పైరీ డే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ చెప్తున్నాను. ఓకే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకోసం నేను ₹1 కూడా తీసుకోకుండా కంప్లీట్‌గా మార్కెట్ మీద ఫ్రీగా వీడియోస్ అయితే మొత్తం నేను చేస్తున్నా. ఈ వీడియోస్ చూస్తునేటప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్‌గా వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ టుడేస్ ఎక్స్‌పైరీ డే స్ట్రాటజీ వీడియో. నౌ టీమ్ ఈ స్ట్రాటజీ అనేది మీరు ఏ ఎక్స్‌పైరీకైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ వీక్‌కి 2 ఎక్స్‌పైరీస్ ఉంటాయి. నిఫ్టీ ఎక్స్‌పైరీ, సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కరెక్ట్. సో ఇంకో 2 ఎక్స్‌పైరీస్ కూడా ఉంటాయి. సో కాకపోతే అవి మంత్లీ ఎక్స్‌పైరీస్. మంత్లీ ఎక్స్‌పైరీస్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా యాడ్ అవుతుంది. సో నేను మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి ఎందుకు చెప్పలేదంటే వాటిలో కొంచెం లిక్విడిటీ తక్కువ. సో నిఫ్టీ, సెన్సెక్స్ మోస్ట్లీ ఎవ్రీ వీక్ మనకు ఉంటుంది కాబట్టి కామన్గా వాటి గురించే మనం మాట్లాడదాం. వాటి ఎక్స్‌పైరీ స్ట్రాటజీ రిలేటెడ్గా మనం మాట్లాడదాం. నౌ ఎప్పుడు కూడా స్ట్రాటజీ మాట్లాడే ముందు మన ఎక్సెప్షనల్ కేసెస్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈ స్ట్రాటజీ అనేది నిఫ్టీలోని, సెన్సెక్స్లోని మోస్ట్లీ యూజ్ అవుతుంది. మంత్లీ టైంలో చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా మీకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. మంత్లీ టైంలో చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా. దిస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నిఫ్టీ, సెన్సెక్స్. ఓకేనా. సెకండ్ వన్, ఈ స్ట్రాటజీ న్యూస్ ఉన్న డేస్ రోజు వర్కౌట్ అవ్వదు. గైస్ ఈ స్ట్రాటజీ కాదు, ఏ స్ట్రాటజీ అయినా ఆప్షన్ సెల్లింగ్ అనేసరికి న్యూస్ ఉన్న డేస్లోనే వర్కౌట్ అవ్వదు. న్యూస్ ఉన్న డేస్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ హౌస్లో ఎంత ఇంపార్టెంటో మార్కెట్ హౌస్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్ట్రాటజీ క్యారీ చేస్తాం కాబట్టి నేను మీకు చెప్తున్నా. యుఎస్ ఇన్ఫ్లేషన్, సేమ్ టైం ఇండియా ఇన్ఫ్లేషన్, అండ్ అట్లానే ఏదైనా బడ్జెట్, అండ్ సేమ్ టైం ఎలక్షన్స్, అండ్ అట్లనే వార్ సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు మానిటరీ పాలసీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నా థర్డ్ వన్, అసలు స్ట్రాటజీ క్రైటీరియా ఏంటి? స్ట్రాటజీ క్రైటీరియా ఏంటంటే 1 డే బిఫోర్, అంటే రేపు ఎక్స్పైరీ అనుకోండి, ముందు రోజు అనమాట. 1 డే బిఫోర్ ఎక్స్పైరీ డే at 3 PM వీ షుడ్ ఇనిషియేట్ ద ట్రేడ్. 3 PMకి ఇనిషియేట్ చేయాలి 1 డే బిఫోర్. ఓకేనా. నౌ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1 డే బిఫోర్ ఎక్స్పైరీ at 3 PMకి మీరు స్ట్రాటజీని ఇనిషియేట్ చేయాలి. సో ఎలా తీసుకోవాలి? సో షార్ట్ సెల్ 1.5% away from current market price. 1.5% away from current market price. ఓకే. లెట్స్ సే ఎగ్జామ్ అది నేను మీకు చూపించి చెప్తాను. ఓకేనా. సో షార్ట్ సెల్ ఏం చేయాలి? CE and PE which is 1.5% away from current market price. Now hedge positions ఏం చేయాలి? Take ₹1 as hedge positions. Now target ఎంత? Target should be 50% on
50% డికే ఆన్ సెల్లింగ్ ప్రీమియం ఆర్ ఎల్స్ ఇంకోటి కూడా ఉంది ఆర్ ఎగ్జిట్ ఎట్ 11 AM నెక్స్ట్ డే మార్నింగ్ 11 AM కి ఎగ్జిట్ చేసేయండి. 7th వన్ స్టాప్ లాస్ 1% ఆన్ ఓవరాల్ క్యాపిటల్. మీ ఓవరాల్ క్యాపిటల్ మీద 1% తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, నిఫ్టీ సెన్సెక్స్ లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఇంకోటి న్యూస్ డేస్ లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. అంటే యూఎస్ ఇన్ఫ్లేషన్ ఉన్నా, ఇండియా ఇన్ఫ్లేషన్ ఉన్నా, బడ్జెట్ ఉన్నా, లేకపోతే మానిటరీ పాలసీ ఉన్నా కానీ, లేకపోతే ఎలక్షన్స్ టైమ్స్లో కానీ, వార్ సిచ్యువేషన్స్ అవుతున్నా కానీ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయొద్దు. నెక్స్ట్ వన్ రేపు ఎక్స్పైరీ అంటే ముందు రోజు 3 PMకి మీరు ఈ పొజిషన్ని తీసుకోవాలి. లెట్సే కొన్నిసార్లు ట్యూస్డే హాలిడే ఉంటుంది, మండేకి నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేస్తుంది. ఆ టైంలోని మీరు ఫ్రైడే తీసుకోవాలి. ముందు రోజు అంటే ఫ్రైడే కదా, సాటర్డే సండే హాలిడే, ఫ్రైడే తీసుకోవాలి. అట్లాంటి టైంలో తీసుకోవద్దు. వీకెండ్స్ లాంగ్ హాలిడే వస్తున్నప్పుడు ఎక్స్పైరీకి తీసుకోవద్దు. ఎందుకంటే హాలిడేస్ టైంలో ఏ న్యూస్ వచ్చి ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఓకే, తర్వాత షార్ట్ సెల్ ఏం చేయాలి? మీరు 3 PMకి తీసుకుంటునేటప్పుడు అప్పుడు నిఫ్టీ ప్రైస్ ఏదైతుందో దానికి 1.5% అవే, అక్కడి నుంచి 1.5% అప్ సైడ్, అక్కడి నుంచి 1.5% డౌన్ సైడ్ కాల్ అండ్ పుట్ను రెండింటిని షార్ట్ సెల్ చేయండి. ఓకేనా? తీసుకున్న పొజిషన్స్ కి 1 రూపీ మీరు హెడ్జ్ పొజిషన్స్ ని తీసుకోండి. 1 రూపీ హెడ్జ్ పొజిషన్స్ ని టార్గెట్ వచ్చేసరికి మీరు షార్ట్ సెల్ చేసే ప్రీమియం మీద 50% డికే. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ ప్రీమియం షార్ట్ సెల్ చేశారు అనుకోండి, 5 రూపీస్కి వస్తే తీసేయండి. ఓకేనా? నౌ లెట్స్ సే ఎగ్జాంపుల్ రేపే నిఫ్టీ ఎక్స్పైరీ ఉందనుకోండి. నేను మీకు ఎలా తీసుకోవాలో చెప్తున్నా. రేపే నిఫ్టీ ఎక్స్పైరీ ఉందనుకోండి, నిఫ్టీ 23,760 ఉంది. ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి ఓకే 1.5%, ఒక 15 minutes టైం ఫ్రేమ్ పెడతా. ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 1.5% అప్ సైడ్. ఓకే, 1.49 అంటే ఆల్మోస్ట్ 5 అనుకోండి అప్ సైడ్. సేమ్ టైం 1.5% డౌన్ సైడ్. ఓకే, 1.5% డౌన్ సైడ్ అంటే ఏమవుతుంది? 23,400 అవుతుంది పుట్. ఓకే, అప్ సైడ్ వచ్చేసరికి 24,100 అవుతుంది కాల్. సింపుల్ ఏం చేయాలో తెలుసా? దీన్ని సెల్ చేయండి, దీన్ని సెల్ చేయండి. మీకు ప్రీమియం చాలా తక్కువ ఉంటాయి కదా ఉపేంద్ర అని అనొచ్చు. చెప్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్ గైస్, దీని ప్రీమియం 10 రూపీసే ఉందనుకుందాం, దీని ప్రీమియం కూడా 10 రూపీసే ఉందనుకుందాం. మొత్తం ఎంత ప్రీమియం ని మీరు సెల్ చేశారు? 10 + 10 20. హెడ్జ్ పొజిషన్స్ దీని మీద 1 రూపీ, దీని మీద 1 రూపీ, మొత్తం ఎంత? 1 + 1 2 రూపీస్ హెడ్జ్ పొజిషన్ తీసుకున్నారు. నౌ లెట్స్ సే ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చేసరికి 1 వే డైరెక్షన్ మూవ్ అవడం స్టార్ట్ అయింది అనుకోండి. నౌ లెట్స్ సే ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చేసరికి 1 వే డైరెక్షన్ 1% పైకి వెళ్ళింది అనుకోండి. స్టిల్ మీరు తీసుకుంది ఓటీఎం పొజిషన్ కాబట్టి 10 రూపీస్ ప్రీమియం, ఇట్ సైడ్ ఉన్న 10 రూపీస్ ప్రీమియం డికే అయిపోతుంది. గైస్ నేను 50% అన్నాను కదా, మీకు మార్కెట్ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయింది అనుకోండి, ఎటు వెళ్ళకుండా ఫ్లాట్లోనే ఓపెన్ అయింది అనుకోండి, ఈ 20 రూపీస్ ప్రీమియం వచ్చేసరికి స్లోగా మీకు అట్లీస్ట్ ఒక 14 రూపీస్ అయినా డికే అయిపోతుంది. 14 రూపాయలు మీరు ప్రాఫిట్ గెయిన్ చేసినట్టు. అందులో ఒక 2 రూపీస్ పోయింది అనుకుందాం, 1 రూపీ కంప్లీట్ జీరో అయిపోయింది అనుకోండి, 12 రూపాయలు ఇంటూ నిఫ్టీ లాట్ సైజ్ 65 క్వాంటిటీస్, మీకు అప్రాక్సిమేట్లీ 800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయడానికి మీకు 1 lakh అవుతుంది. 1 lakhకి 800 అంటే 0.8% ప్రాఫిట్. ఒక వీక్కి 2 ఎక్స్పైరీస్, 0.8 + 0.8%, మొత్తం 1.6% ప్రాఫిట్ ఇంటూ మంత్కి 4 weeks కదా, 6.4% ప్రాఫిట్. నెలకి 6.4% ఓన్లీ ఎక్స్పైరీ డేస్లో చేసేది. లెట్స్ సే ఎగ్జాంపుల్ లాసెస్ కూడా వస్తాయి కదా అని అనొచ్చు. ఓకే, ఒక 2% లాస్ అయిపోయింది అనుకోండి, 6.4% మైనస్ 2%, మొత్తం 4.4% మీకు ప్రాఫిట్. పోనీ 0.4% బ్రోకరేజెస్కి పోయింది అనుకోండి, మీకు వచ్చే ప్రాఫిట్ 4%. మంత్లీ 4% అనేది చాలా డీసెంట్ ప్రాఫిట్ అండి. 10%, 20% అని చాలామంది చెప్తుంటారు, కానీ ఐ సజెస్ట్ 4% ఈజ్ అన్ డీసెంట్ ప్రాఫిట్, విచ్ ఈజ్ అన్ గుడ్ ఆల్సో. సో దిస్ ఈజ్ వాట్ ఐ సజెస్ట్. ఓకే, సో ఉన్న ప్రైస్ దగ్గర నుంచి 1.5% అప్ సైడ్, ఉన్న ప్రైస్ దగ్గర నుంచి 1.5% డౌన్ సైడ్. మీరు చేయాల్సింది ఒకటే, రేపు ఎక్స్పైరీ అంటే ముందు రోజు. ఇంకోటి, ఈ ముందు రోజు తీసుకుంటున్నారుగా, ఇప్పుడు 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్ యూఎస్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, తీసుకోవద్దు. నైట్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, తీసుకోవద్దు. నైట్ ఏదైనా వార్ అప్డేట్స్ వస్తున్నాయి అనుకోండి, తీసుకోవద్దు. సీజ్-ఫైర్ అప్డేట్స్ వస్తున్నాయి, తీసుకోవద్దు. ఏదైనా ఎలక్షన్స్ రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, తీసుకోవద్దు. ఇట్స్ బెటర్, ఐ సజెస్ట్ నాట్ టు గో ఫర్ ఇట్. సో 1.5% అప్ సైడ్, 1.5% డౌన్ సైడ్. దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ టు గో విత్ ఇట్. ఓకేనా? నేను చెప్పగలిగేది అయితే మాత్రం, నేను మెయిన్ పాయింట్ నేను చెప్పగలిగేది 1.5% అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. సో 4% ఓకే, పైన కాల్ అండ్ పుట్. కొన్నిసార్లు ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు 10 రూపీస్ ప్రీమియం కాస్త 10 అయ్యేసరికి ఫస్ట్ 9:15కి అంత ఫస్ట్ డికే అయిపోతుంది. ఓ హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి 2 రూపాయలకి వచ్చేస్తుంది, ఇటు కూడా 2 రూపాయలకి వచ్చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 20లో మీరు 16 రూపీస్ గెయిన్ చేసినట్టే.
అందులో 2 రూపీస్ హెడ్జింగ్ పొజిషన్ పోయినా 14 రూపీస్ గెయిన్ చేసినట్టే. 14 రూపీస్ ఇంటూ 65 మీరు వేసుకున్న అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ ప్రాఫిట్. 1% ప్రాఫిట్ ఇన్ ఏ సింగిల్ డే. ఆప్షన్ సెల్లింగ్లో 1% ప్రాఫిట్ ఇన్ ఏ సింగిల్ డే ఈజ్ వెరీ హై అండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ సజెస్ట్. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నా ఎక్స్పైరీ డే ఆప్షన్ సెల్లింగ్. ఓకే, సో నేను మీకు నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాంగిల్, ఇంట్రాడేలో స్ట్రాంగిల్ ఎట్లా తీసుకోవాలి అండ్ పొజిషనల్గా స్ట్రాంగిల్ ఎట్లా తీసుకోవాలి, ఈ రెండు కలిపి సింగిల్ వీడియోలో నేను మీకు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్పైరీ డే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ మీకు అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోటి మీరు కావాలనుకుంటే లైవ్లో బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, ఒక 1 మంత్ వరకు బ్యాక్ టెస్ట్ చేయండి. ఆ తర్వాత మీ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పినది మొత్తం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. బాయ్.